నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రిటిషర్ వ్యాపారం పేరుతో చెప్పి మా ఇండియాకి వచ్చారు. మా ఇండియాని మెల్లమెల్లగా ఆక్రమించుకున్నారు. మన సంపదను దోచుకున్నారు. మన సంపదతో మన వాళ్ళని, మన హిందువుల్ని గొర్రెలుగా తయారు చేశారు. అలా గొర్రెలుగా తయారైన వాళ్ళు ఈ షర్మిల, ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ షర్మిల గారు ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేక ఈవిడ హిందువులు తిరుపతి డబ్బులతో దళితుల దగ్గర గుళ్ళు కడుతున్నారంట. వీడికి కట్టకూడదంట. అలాగా మరి మీ ఆయన చేసేది ఏంటి? మీ ఆయన కూడా బ్రాహ్మణుడే, క్రిస్టియన్ పాస్టర్ గా మార్చేసి హిందువుల్ని గొర్రెలుగా తయారు చేస్తున్నాడు మీ ఆయన. మీ ఆయన ఏమన్నది, ఇది మా దేశం, నువ్వు అడ్డగోలుగా ఇలాగా మీ దెయ్యాన్ని, ఈ పిశాచిని, చచ్చిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అంటారు కానీ అది దెయ్యం, పిశాచిని మీరు నమ్ముకుని మా హిందువుల జోలికి వస్తున్నారు. అబద్ధాలు షర్మిల, నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గరగా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీని చూస్తూ నువ్వు, చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని చూస్తూ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినట్టే. మా హిందువుల జోలికి రావద్దు షర్మిల, ఇది మా దేశం. బ్రిటిష్ వాడిని ఎలా తరిమి కొట్టామో మిమ్మల్ని కూడా తరిమి కొట్టే ఆ రోజు దగ్గరికి వస్తుంది. మా హిందువులు వేసే ఓట్లతో మీ అయ్యా, అదే మీ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. ఆ గెలిచిన బలంతోనే ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాం. అంతేలే, మా హిందువులు తప్పు, మా హిందువులు యూనిటీ లేకపోవడం. మీరేమో మీ ఆయన నువ్వు కలిసి హిందువులకే గొర్రెలుగా కన్వర్ట్ చేస్తున్నారు. ఆ దెయ్యానికి, ఆ దెయ్యమే దేవుడు అన్నట్టు మీరు ప్రచారం చేస్తున్నారు. మా డబ్బులతో, మా తిరుపతి డబ్బులతో మేము గుళ్ళు కట్టుకుంటే, మా దేశం, మా నేల, మా ఊపిరి, మా డబ్బులతో మేము కట్టుకుంటే నీకేంటి అభ్యంతరం? వెళ్ళిపోండి, మా దేశం నుంచి వెళ్ళిపోండి మీరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన బొట్టు పెట్టుకోవడం రాదు, కొబ్బరికాయ కొట్టడం రాదు, హారతి కూడా రాదు. ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారికి పైకేమో హిందూ పూజలు చేసినట్టు నటిస్తాడు, లోపలేమో ఈ గొర్రె మతమే, ఈ దెయ్యం మతమే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి ఉండిలో వేసిన డబ్బులు, హిందువులు వేసిన డబ్బుల్ని దోచుకుని చర్చి ఫాదర్లకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ మతాన్ని పెంచుకోవాలి, ఆ జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని పెంచుకోవాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని. జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం తప్ప ఆయనకి ఏమీ లేదు. ఇలా ఈ గొర్రెలు మా దేశంలోనే ఉంటూ, మా దేశం ఉప్పు తింటూ, మా దేశంగా గాలి పీస్తూ, మా హిందువులకే వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నారు. కానీ మీకు పదవులు కావాలి, హిందువులు ఓట్లు కావాలి, కానీ హిందూ దేవుళ్ళు మట్టి మీకు అక్కర్లేదు. వెళ్ళిపోండి మా దేశం నుంచి. బ్రిటిష్ వారిని తరిమి కొడతాం, మిమ్మల్ని కూడా తరిమి కొడతాం. ఒక పక్క వినాయక చవితి రోజున వినాయక మండపం జరుగుతూ ఉంటే, ఒక పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి దినోత్సవం సందర్భంగా చికెన్, మటన్, నాన్ వెజ్ పెట్టారు. ఎంత అపవిత్రం చేస్తారు. హిందువులు అంటే ఇంత చిన్న చూప ఈ గొర్రెలకి, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.